తిరుపతిలో సబ్ జైలు హోంమంత్రి అనిత సందర్శించారు. సబ్ జైల్లో ఖైదీలను కలిసి వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లని ఆమె తెలిపారు. ఖైదీల భద్రత తమ బాధ్యతని, వారిలో కూడా సత్ప్రవర్తన రావాలన్నారు. రాష్ట్రంలో సంచలనమైన కేసులు త్వరితగతిన విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పనిచేస్తున్నాయని అనిత తెలిపారు. అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ కానీ, సబ్ జైల్స్ కానీ, అక్కడ సెంట్రల్ జైల్స్ కానీ విజిట్ చేయడం మాకు అలవాటు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి సబ్ జైలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సబ్ జైలుకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు. కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈరోజు ఖైదీల భద్రత ఒకటి మా బాధ్యత కింద తీసుకుంటాం.